guys, welcome back to my channel. I hope all are doing well. So guys, చాలా రోజుల తర్వాత నేను ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది guys. సో అందరూ బాగున్నారా? సో గైస్ ఎవరైతే ఇప్పుడు దిస్ మంత్ ఈజ్ జనవరి మంత్ పీజీ స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. వాళ్ళు యూజీసీ నెట్కి సిఎస్ఐఆర్ నెట్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళందరి కోసం ఈ పర్టికులర్ వీడియో ఓకేనా. సో నెక్స్ట్ 6 months తర్వాత మనకి అగైన్ సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. యూజీసీ నెట్ అనేది కండక్ట్ చేస్తారు డెఫినెట్లీ. సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఇప్పుడు ప్రెజెంట్గా వాళ్ళు వచ్చే జూన్లో సిఎస్ఐఆర్ నెట్కి అపియర్ అవ్వాలనుకుంటున్నారు, ఎవరైతే యూజీసీ నెట్కి అపియర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం ఈ పర్టికులర్ వీడియో. సో మీరందరూ సీరియస్గా నేను యూజీసీ నెట్కి సిఎస్ఆర్ నెట్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ ఫర్ యూ గైస్. సీరియస్లీ ఐఎమ్ సేయింగ్ దిస్ ఈస్ ద బెస్టెస్ట్ టైమ్ ఫర్ యూ టు ప్రిపేర్. మీకు 6 months ఆఫ్ టైం ఎగ్జాక్ట్లీ దొరుకుతుంది ఇప్పటి నుంచి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను ఓకే. 6 months టైమ్స్ ఎగ్జాక్ట్లీ దొరుకుతుంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ 6 months కంప్లీట్ అయ్యేలోపు మీరు సిఎస్ఐఆర్ నెట్ సిలబస్ కంప్లీట్ చేయగలుగుతారు ఈజీగా. అండ్ చాలాసార్లు మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ రివిజన్ కూడా మీది కంప్లీట్ అయిపోతుంది. సో ఎవరైతే మీరు సిఎస్ఐఆర్ నెట్కి అపియర్ అవ్వాలనుకునే స్టూడెంట్స్, సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు టైం వేస్ట్ చెయ్యకుండా మీరు సిఎస్ఐఆర్ నెట్కి అపియర్ అవ్వండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్స్ అనేది డెఫినెట్లీగా నోటిఫికేషన్ అనేది వాళ్ళు రిలీజ్ చేస్తారు. అప్లికేషన్ డేట్ కూడా వచ్చేస్తుంది వచ్చే నెక్స్ట్ 6 months లోపల ఓకే. అప్పటి వరకు మీ సిలబస్ అన్నీ కంప్లీట్ అవ్వాలి, ప్లస్ మీ రివిజన్ కూడా కంప్లీట్ చేసుకోవాలి, మీరు ప్రాక్టీస్ చేయాలి, పీవైక్యూస్ మీద బాగా ఫోకస్ పెట్టాలి. అండ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ సిఎస్ఐఆర్ నెట్లో పార్ట్ సి పోర్షన్ని బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అండ్ నాట్ ఓన్లీ పార్ట్ సి, పార్ట్ బి ఆల్సో అండ్ పార్ట్ ఏ ఆల్సో ఓకే. పేపర్ 1ని మాత్రం ఎవరు కూడా నెగ్లెక్ట్ చెయ్యకుండా, ఈజీయే కదా నార్మలే కదా అని అనుకుంటారు, బట్ డోంట్ నెగ్లెక్ట్ దాట్ పేపర్ ఆల్సో. పేపర్ 1 ఈజ్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అలాంగ్ విత్ దట్ విత్ యువర్ పార్ట్ బి పోర్షన్ అండ్ పార్ట్ సి పోర్షన్ మీదైతే ఏదైతే పర్టికులర్ సబ్జెక్ట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ సైన్స్ వాళ్ళకి ఓకేనా, లైఫ్ సైన్స్ సిలబస్ మీరందరూ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, మ్యాక్సిమం 13 చాప్టర్స్ ఉన్నాయి ఓకేనా. ఇప్పుడు కొత్తగా మళ్ళీ దాంట్లో కొన్ని చేంజెస్ చేశారు సిలబస్లో. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ సిలబస్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి చూడండి వాట్ ఆర్ ద చేంజెస్ దే హ్యాడ్ గివెన్. ప్రీవియస్ సిలబస్లో ఏముంది, ప్రజెంట్ సిలబస్లో ఏముంది, కొన్ని చాప్టర్స్ మర్జ్ చేశారు. మర్జ్ చేసి వాళ్ళు ఎలాబరేట్ చేసి ఇంకా డెప్త్గా చదవాలి కంపల్సరీ అని కూడా ఇచ్చారు. సో మీరు ఫస్ట్ సిలబస్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ స్ట్రాంగ్ ఏరియా ఏమేమి ఉన్నాయి, మీకు ఏ సబ్జెక్ట్ ఏ చాప్టర్ ఈజీ అనిపిస్తుందో ఫస్ట్ ఆ చాప్టర్ మీరు చూడండి. ఓకే నేను ఇది కంప్లీట్ చేయగలుగుతా, ఫస్ట్ ఆ చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు డిఫికల్ట్ చాప్టర్స్కి వెళ్ళండి. మ్యాక్సిమం మీరు 10 chapters తరువుగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయి ఉండాలి కంపల్సరీ ఓకేనా. నాట్ ఓన్లీ 10 chapters, 11, 12, 13 chapters ఆల్సో ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు దాన్ని ఒక పైన ఓవర్వ్యూ అయితే చేసుకొని ఉండాలి కంపల్సరీ. దెన్ ఓన్లీ యూ విల్ బీ ఏబుల్ టు క్వాలిఫై ఈజీలీ గైస్ ఓకే. అండ్ పేపర్ 1 విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో మీకు లాజికల్ రీజనింగ్స్ ఉంటుంది, ప్లస్ డేటా సఫిషియన్సీ ఉంటుంది, అండ్ కంప్యూటర్ స్కిల్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఇంకా చాలా డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్, కాంప్రిహెన్షన్ స్కిల్ సంథింగ్ ప్యాసేజ్ ఉంటుంది, దాని రిలేటెడ్ కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఒకసారి మీరు సిలబస్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అనలైజ్ చెయ్యండి. లేదు నేను సిఎస్ఐఆర్ నెట్ కంపల్సరీ క్వాలిఫై చెయ్యాలి, క్లియర్ చెయ్యాలి అనే కాన్సెప్ట్ ఉంటే ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఓకేనా, వితౌట్ థింకింగ్ ఎనీథింగ్ ఓకే. మీరు కాలేజ్కి వెళ్తున్నారా, మీకు ఎగ్జామ్స్ ఉన్నాయా, అది అంతా పక్కన పెట్టండి. ఆ ఎగ్జామ్స్ ఉంటే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి గైస్ ఓకే. హానెస్టీగా చెప్తున్నా, ఎవరైతే పీజీ స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే హాస్టల్స్లో ఉంటున్నారో వాళ్ళందరికీ ఇది బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే మీరు హాస్టల్లో ఉండి మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు, మీరు లైబ్రరీకి వెళ్ళి చదువుకోవచ్చు. లైబ్రరీకి వెళ్ళి ఒకవేళ మీకు చాలా డిస్టర్బెన్స్ అనిపిస్తే మీరు యూనివర్సిటీలో
మీ క్లాస్ రూమ్లో అయినా సరే, లేకపోతే హాస్టల్లో అయినా సరే, ఒక పర్టికులర్ ప్లేస్లో మీరు ఒక పర్సనల్ స్పేస్ పెట్టుకోండి. అక్కడ ఆ పర్సనల్ స్పేస్లో మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ఓకే, సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా. ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డెఫినెట్లీ నాకు కమెంట్ చేయండి. అండ్ మీరు ఎలా చదవాలి, మీ షెడ్యూల్ ఎలా పెట్టుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, ఈ వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి ఎవరు ఎక్కువ చూడరు. సో ఐ వాంట్ టు మేక్ ఇట్ అ వెరీ షార్ట్ వీడియో. సో మీకు ఒకవేళ షెడ్యూల్ కావాలి, ఏ చాప్టర్స్ ఎలా చదవాలి, ఎలా టైం టేబుల్ పెట్టుకోవాలి, ప్రతి ఒక్కటి నేను ఇంకొక వీడియోలో మీకు నేను చెప్తాను. ఓకేనా? హోప్ యూ గైస్ అండర్స్టూడ్. ఆల్ ద బెస్ట్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ ప్రిపేర్ వెల్. ఓకే.